నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. జనమేజయ మహారాజు చేసిన సర్పయాగ సందర్భంలో వ్యాసదేవుని శిష్యుడైన వైశంపాయన మహర్షి మొదటిసారిగా మహాభారతమును పారాయణ చేయుట జరిగింది. అక్కడ వ్యాసదేవుడు మరియు రోమహర్షుని కుమారుడైన సూత గోస్వామి అంటే ఉగ్రశ్రవుడు కూడా ప్రత్యక్షముగా ఉపస్థితులై ఉండిరి. అక్కడి నుండి సూత గోస్వామి సౌనకముని ఆధ్వర్యంలో రాబోయే కలి ప్రభావమును నిరోధింపదలచి మహర్షుల 1000 సంవత్సరాల యాగ నిర్వహణలో నెలకొనినట్టి నైమిసారణ్యమును చేరుకునిది. నైమిసారణ్యములోని ఋషులు ఈ మహాకావ్యమును శ్రవణము చేయు కోరికతో సూత గోస్వామిని గొప్ప ఆదరంతో స్వాగతించిరి. వ్యాసపీఠమును అలంకరించిన సూత గోస్వామి మొట్టమొదట సర్వకారణకారణుడు, ఆది గురువు, హృషీకేశుడు, సర్వారాధ్యుడు, సర్వయజ్ఞభోక్త, పరమ సత్యము సనాతనుడు, సర్వమంగళకరుడు, దేవాదిదేవుడైన శ్రీకృష్ణ భగవానునికి ప్రణామాలను సమర్పిస్తూ చతుర్విధ పురుషార్థాలను వర్ణిస్తూ దేవతల మరియు మానవుల మర్యాదలనన్నింటినీ విస్తారముగా వర్ణించు ఈ గొప్ప ఇతిహాస కావ్యమైన మహాభారతమును యథాతథముగా మీ కొరకు పఠించెను. దయచేసి సావధానులై ఆలకించగలరు. సూత గోస్వామి నాగులు మరియు గరుడుని పుట్టుకతో పాటు సర్పయాగ నివారణను గూర్చి ఇట్లు తెలుపసాగాను. ఒకప్పుడు జనమేజయుడు మరియు పౌష్యుడు అనే రాజులిరువురు వేదుని తమకు పౌరహిత్యునిగా ఎన్నుకొనిరి. వేదుడు పురోహిత కార్యాల కొరకు తన శిష్యుడు ఉత్తంకుని వినియోగించేవాడు. అతడు తన శిష్యుని అంకిత భావమునకు ఎంతగానో సంతోషించెను. ఉత్తంకుడు గురుదక్షిణను సమర్పింపదలచినప్పుడు గురుపత్ని తనకు పౌష్య మహారాజు భార్య చెవి కుండలాలను తీసుకువచ్చి ఇమ్మని కోరెను. దానితో ఉత్తంకుడు పౌష్య మహారాజును సమీపించి తన కోరికను నివేదించగా అతడు మహారాణినే స్వయంగా అర్థించమనెను. మహారాణి అతడిని యోగ్యునిగా తలంచి ఉత్తంకునికి తన కుండలాలను అందిస్తూ నాగరాజు తక్షకుడు ఈ కుండలాల కొరకు ఆశపడుతుండెను, జాగ్రత్త అంటూ హెచ్చరించెను. ఉత్తంకుడు మార్గమధ్యమున ఒక చోట కుండలాలను గట్టున పెట్టి నీటి కొరకు మడుగులోకి దిగాను. దానితో తక్షకుడు వెంటనే ఆ కుండలాలను అపహరించుకుపోయాను. ఉత్తంకుడు ఆగ్రహముగా ఇంద్రుడు పంపిన వజ్రాయుధముతో నాగలోకము వరకు వెంబడించాను. దానితో తక్షకుడు భయపడి ఆ కుండలాలను ఉత్తంకునకు ఇచ్చివేశాను. ఉత్తంకుడు వాటిని గురుపత్నికి సమర్పించి ఆశీర్వాదమును పొందాను. ఏమైనను ఉత్తంకునికి తక్షకునిపై కోపము తగ్గకపోవుటతో ప్రతీకారం చేయదలిచాను. ఉత్తంకుడు హస్తినాపురమునకు చక్రవర్తి అయిన జనమేజయుని సభాభవనమునకు వెళ్ళాను. అక్కడ సింహాసనాధీసుడై ఉన్నట్టి మహారాజు వెంటనే ముకుళిత హస్తాలతో అతడిని ఆహ్వానించి అర్ఘ్యపాద్యాదులతో పూజించి, మహాత్మా, ఎట్టి కార్యార్థమై మీరు ఇక్కడకు వచ్చేసితిరి అని భక్తిభావంతో విచారించాను. దానితో ఉత్తంకుడు, నేను ప్రతీకార నిర్వహణ కోరికతో ఇక్కడకు విచ్చేసి తిని ఒక నీచుడు నిష్కారణముగా నా క్రోధమును రగిలించెను. అతడే తక్షకుడు. అతడే నీ తండ్రిని విషాగ్నితో కాల్చి చంపెను. కనుక నీవు కూడా అందుకు ప్రతీకారం తీర్చుకోవలెను. కాశ్యపుడు అనే బ్రాహ్మణుడు నీ తండ్రిని రక్షింపదలసినను తక్షకుడు అతడిని వెనక్కి పంపెను. నీవు సర్పయాగపు హోమాగ్నిలో తక్షకుడిని భస్మము చేసి ప్రతీకారము చేయవలెను. అది వినిన జనమేజయుడు తన తండ్రి ఎలా మరణించెనని తన మంత్రులను విచారించెను. మీ తండ్రి మహాపరాక్రమవంతుడు. అతడు కృపాచార్యుని వద్ద ధనుర్విద్యను అభ్యసించెను. అతడు శ్రీకృష్ణ భగవానునికి మిక్కిలి ప్రీతిపాత్రుడు. కురువంశము పరీక్షీణిస్తున్న దశలో జన్మించినందున పరీక్షిత్తు అయ్యాను. మీ తండ్రి పరీక్షిత్తు కూడా పాండురాజుకు వలెనే వేట పట్ల ఆసక్తి. అతడు ఒకసారి అడవిలో వేటాడుతూ ఒక లేడిని బాణంతో కొట్టెను. అది పారిపోతుండడంతో దానిని వెంబడించెను. అతడు 60 ఏళ్ల వయసు చేత మిక్కిలి అలసి ఆకలితో ఉండెను. అక్కడ సమీపంలో ఒక ముని కనిపించుటతో అతడిని లేడిని గూర్చి ప్రశ్నించాను. కానీ అతడు మౌనవ్రతము చేత ఎట్టి సమాధానమీయలేదు. దానితో ఆగ్రహించిన మహారాజు తన వింటి కొనతో ఒక చచ్చిన పామును తీసి అతని మెడలో వేసి తన రాజధానికి మరలిపోయాను. ఆ మునియే శమీకుడు. అతని పుత్రుడు శృంగి గొప్ప శక్తిమంతుడు. అతడు పరీక్షిత్తు తన తండ్రి మెడలో చచ్చిన పామును వేసి అవమానించానని తెలుసుకొని ఆగ్రహించాను. దానితో చేతిలోనికి నీటిని తీసుకొని
నా తండ్రి మెడలో చచ్చిన పామును వేసిన ఆ దుష్టుని తక్షకుడు 7 రోజులలోగా తన విషాగ్నితో కాల్చి చంపుగాక అని శపించాను. అది తెలిసిన శమీకుడు తన శిష్యుని ద్వారా పరీక్షిత్తుకు ఇట్లు సందేశమును పంపెను. నా పుత్రుడు, మీకు శాపము ఇచ్చాను, జాగ్రత్తగా ఉండుము. తక్షకుడు 7 రోజులలో మిమ్ము తన విషాగ్నితో కాల్చి చంపును. 7వ రోజున తక్షకుడు దారిలో కాశ్యపుడనే బ్రాహ్మణుడు మహారాజును బ్రతికించుటకు వెడుతుండటం చూశాను. పిమ్మట తక్షకుడు ఆ బ్రాహ్మణునితో, నీవు మహారాజు నుండి ఆశిస్తున్న సంపదను నా నుండి తీసుకుని మరలి పొమ్మనెను. అటు పిమ్మట తక్షకుడు అదృశ్యముగా రాజభవనము చేరుకొని అక్కడ ఆసీనుడై ఉన్న నీ తండ్రిని విషాగ్నితో కాల్చి చంపాను. జనమేజయుడు తన తండ్రి మరణమును గూర్చి విని ఎంతగానో దుఃఖించెను. ఏమైనను తక్షకుడే ప్రధాన కారణమైనందున నా తండ్రి మరణమునకు ప్రతీకారము చేసేదనెను. అతడు వెంటనే తన పురోహితుని పిలిచి ఆ క్రూర సర్పమును జ్వలించే యజ్ఞము గురించి విచారించెను. దానితో వారు సర్పయాగమును సూచించిరి. అందుకు మహారాజు వెంటనే సిద్ధమై సర్పయాగమునకు యాగశాలను నిర్మింపచేసి యజ్ఞదీక్షితుడయ్యెను. ఋత్వికులు మంత్రోచ్చారణతో యాగమును నిర్వహిస్తుండిరి. ఒక ప్రత్యేక నామాన్ని పలికి మంత్రమును ఉచ్చరించగానే భారీ సర్పాలు కూడా తోకలతో పడగలతో ఒకదానికొకటి పెనవేసుకొని ఎగురుతూ వచ్చి అగ్నిలో పడిపోసాగాను. సర్పముల కొవ్వు కాలువలు కట్టెను. సర్పముల హాహాకారాలతో ఆకాశము ప్రతిధ్వనింపసాగాను. తక్షకుడు ఇంద్రుని శరణు వేడెను. దానితో ఇంద్రుడు అతనికి అభయమిచ్చెను. సర్పయాగములో అనేక సర్పాలు నశించిపోతుండటంతో వాసుకి మిక్కిలి కలత చెందెను. దానితో వాసుకి సోదరుడిని పిలిచి, బ్రహ్మదేవుడు తెలిపినట్లుగా నీ పుత్రుడు ఆస్తికుడు బాలుడైనను ఈ యాగమును నిలువరింపగలడు కనుక ఇప్పుడు అతడిని మమ్ములను రక్షించమని కోరమనెను. అప్పుడు ఆస్తికుడు, నేను నా మధుర పలుకులతో జనమేజయ మహారాజుకు ప్రీతి కలిగించి ఆ యాగమును నిలువరింపచేసేదనెను. యాగప్రదేశమును చేరుకొని ఆస్తికుడు యాగమును స్తుతింపసాగాను. దానిని వినిన జనమేజయుడు అతడిని లోనికి ఆహ్వానించెను. అతని స్తుతిని వినిన వారందరూ కూడా ఎంతగానో సంతోషించిరి. సభాసదుల మనోభావాలను గమనించిన జనమేజయుడు, బాలుడైనా ఇతడు గొప్ప అనుభవజ్ఞుడు, నేను అతడికి వరమును ఇవ్వదలచితిని అనెను. దానితో సభాసదులందరూ, బ్రాహ్మణుడు బాలుడైనా రాజుకు సన్మానింపదగినవాడే కనుక కోరిన వరమును నెరవేర్చవచ్చును అని పలికిరి. జనమేజయుడు, నా యాగకార్యమును నెరవేర్చుతూ నా ప్రధాన శత్రువు తక్షకుడు వెంటనే ఇక్కడకు రావలెను అని ఋత్విక్కులతో పలికెను. తక్షకుడు ఇంద్రుని శరణు వేడెనని జనమేజయుడు ఎరిగెను. క్షణకాలము యోచించి ఇంద్రునితో సహా తక్షకుడు హోమాగ్నిలో భస్మమయ్యే మంత్రాలను ఉచ్చరించమనెను. అది వినిన ఇంద్రుడు వెంటనే తక్షకుని విడిచి పారిపోయాను. తక్షకుడు అగ్ని సమీపిస్తుండటంతో ఋత్విక్కులు, మహారాజా, మీ కార్యము నెరవేరుతుండెను, బ్రాహ్మణునికి దానమీయవచ్చును అని పలికిరి. జనమేజయుడు, బ్రాహ్మణ కుమారా, వరము కోరుకొనుము, ఎంతటి దుష్కరమైనను నెరవేర్చెదను అనెను. తక్షకుడు అగ్నిని సమీపిస్తూ ఉండగా ఆస్తికుడు, నిలువు 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 అని 3 సార్లు చెప్పుటతో అతడు ఆకాశములోనే మూర్ఛిల్లి వేలాడుతుండెను. అప్పుడు ఆస్తికుడు వెంటనే ఇట్లనెను, ఓ రాజా, ఈ హోమాగ్నిలో పడే సర్పాలు రక్షింపబడవలెను కనుక యాగమును వెంటనే ముగించగలరు. అదే నేను కోరుకొని వరము. జనమేజయుడు అసంతృప్తితో మరేదైనా వరమును కోరమనెను. ఆస్తికుడు అందుకు అంగీకరించలేదు. దానితో సభాసదులందరూ అతని కోరిక ఏదైనా నెరవేర్చవలెను అనిరి. దానితో జనమేజయుడు ఆస్తికుని కోరికను అనుసరించి యాగమును ముగించి అవభ్రద స్నానం ఆచరించెను. ఈ విధముగా ఆస్తికుడు సర్పయాగము నుండి సర్పాలను రక్షించెను. ఆస్తికుని కథను పఠించిన వారికి సర్పాల చేత భయము కలుగదు.